హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా అన్నయ్య వాళ్ళ చేలోకి వచ్చాము. ఇక్కడైతే చాలా టమోటాలు అయితే బాగా కాసాయండి. ఊరికి వెళ్తున్నాం కదా, తీసుకెళ్దామని అయితే చేలోకి అయితే వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని టమోటాలు ఉన్నాయో ఇక్కడ. చాలా బాగున్నాయి. మా అమ్మాయి అయితే కోస్తుంది, బాగా కోసి కవర్కి అయితే వేస్తుంది. కవర్ తెచ్చుకున్నాము, ఎలాగో టమాటాలు ఉన్నాయి కదా చేలో అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఎంత తాజాయో. మేము ఎల్లుండి ఊరు వెళ్తాం కదా, ఈ లోపల మగ్గిపోతాయి కొంచెము. అయినా సరే చాలా అంటే చాలా కాసాయండి. ఇక్కడ మిరప చేను కూడా ఉంది చూడండి. ఇక మిరపకాయలు కూడా ఎలా కాసాయో. చేలో అన్ని మిరపకాయలు. అమ్మా అసలు బోల్డ్ ఉన్నాయండి టమోటాలు. అసలు వీటిని ఇంటికి అన్ని ఎట్లా మోయాలో తెలియదు. ఇంకా ఇవి కోస్తుండు, ఇంకా నేను చూపిస్తాను. ఇంకా ఇక చూడండి మిరపకాయలు ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఈ గెట్టు వరకు మాత్రమే టమాటాలు వేశారు మా అన్నయ్య వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఎలా అయితే కాసాయో. నాకు వీటిని చూస్తుంటే ఒక్కొక్కసారి కొయ్య బుద్ధి కావట్లేదు. మేము ఎప్పుడో ఒకసారి వస్తాము, వచ్చినప్పుడల్లా ఇవైతే మిరపకాయలు అన్నీ కోసుకుంటాం వచ్చినప్పుడల్లా. ఇవి కారం పెద్దగా ఉండవు, బాగుంటాయి. ఇవి వచ్చేసి నాటుకాయలు ఇవి. ఇంకా అక్కడ చిక్కుడు చెట్టు కూడా ఉంది. ఇది మా అన్నయ్య వాళ్ళు ఈ మధ్య బోరేశారండి. మీకు చిక్కుడు చెట్టు కూడా చూపిస్తానండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే చిక్కుడు చెట్టు అయితే ఉంది. ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇప్పుడిప్పుడే పిందెలుగా ఉన్నాయి. నేనైతే అందుకే ఎందుకు పిందెలు కోయడం అని చెప్పేసి కోయలేదు. ఇక బెండకాయలు అయితే అవి అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి బెండకాయలు ఆల్మోస్ట్ కోత అయిపోయినట్టుంది. అందుకని చెట్లు ఎండిపోయినాయి. వీళ్ళు చేలల్లో బోర్ దగ్గర కొన్ని కాకరకాయ చెట్లు అవన్నీ వేసుకున్నారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇదంతా గుంపులుగా ఉంది. నాకేమో పాములు ఉంటే ఏమన్నా భయం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చుట్టూ ఇక్కడ కొండ ఉంది కదా, కొండ పక్కనే అన్నమాట మా అన్నయ్య వాళ్ళది పొలము. మా హస్బెండ్ మా పిల్లలు అందరు వచ్చారండి చేలోకి చూడడానికి. ఇదంతా మా అన్నయ్య వాళ్ళ పొలం అండి. మాకు ఎన్ని పచ్చిమిరపకాయలు బండిమిరపకాయలు అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. కానీ ఇక్కడ నుంచి మా ఊరు నర్సరావుపేట మొయ్యాలంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు కొన్ని కాస్తున్నాయి. ఇలా వెళ్ళేస్తాను, మళ్ళీ ఇలా వచ్చేస్తున్నా, వెనక్కి వస్తున్నా. ఈ మిరపకాయలు అయితే బాగా కాస్తాయి. కానీ ఫ్రెండ్స్, కరెక్ట్గా టయానికి అవి మగ్గి ఆ తర్వాత చేతికి వచ్చే టయానికి అయితే రేట్లు ఉండవు. పాపం వీళ్ళు ఎంతో కష్టపడతారు పండించడానికి, కానీ రేట్లు వచ్చేసరికి అయితే అసలు రేట్లే ఉండవండి. కానీ ఏం చేస్తారు, పొలాలు వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. చేలో అయితే అసలు చేడికి రావడం అనేది చిన్నప్పుడు చాలా వచ్చేది. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత పెద్దగా చేలోకి అయితే రావట్లేదు. ఇక్కడ చూడండి బంతిపూలు ఎలా కాసాయో. చూడండి ఫ్రెండ్స్, బంతిపూలు చూసారా? ఇక్కడ అన్నీ వేశారు వీళ్ళు. మేము వచ్చాం కదా, మేము వెళ్ళేటప్పుడు కొన్ని బంతిపూలు కూడా తీసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో బంతిపూలు కూడా. అది ఇక్కడ ఇంకా బంతిపూలు ఉన్నాయి. అవి కొన్ని కాయలు అయితే ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్. పాపం వీళ్ళకి వర్షం పడితేనేమో మిరపకాయలు కొయ్యనీకి అవ్వదు. అలానే బాగా ఎండ కాస్తున్నప్పుడు కూలీలు కూడా కొంతమంది దొరకడం కష్టంగా ఉంటుంది. అక్కడక్కడ వేసారు ఫ్రెండ్స్, చేలల్లో మధ్యలో కొన్ని అయితే నాటారు ఫ్రెండ్స్. ఇవి బంతిపూలు అయితే చాలా అంటే చాలా బాగుంది. అప్పట్లో ఎక్కడికి వెళ్ళకమ్మా, ఇక్కడే ఉండు. ఇదేం కాదు, ఈ పొలంలో ఏమి ఉండవులే. కరెంటు ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఆన్ చేయరు. దేవాన్శిలరా, మా ఆయనేమో భయపిస్తున్నారు.
అవి ఉంటాయి, కరెంట్ ఉంటుందని. బట్ అయితే చేలో అయితే ఏం కరెంట్ వేయరండి, ఎందుకంటే మనతో పాటు నలుగురు తిరుగుతుంటారు కదా, ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఎప్పుడైతే కరెంటు సప్లై అనేది చేయడం అనేది అసలు చేయరండి. చూడండి, ఇక్కడ మధ్యలో బంతి పూలు ఉన్నాయి కదా, ఆ బంతి పూలు కొయ్యకపోవడం వల్ల అవి కాస్త ఎండిపోయాయి కూడా. చూడండి, ఇది మొత్తం కూడా మా అన్నయ్య వాళ్ళ పొలం అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి, మిరప చేను బాగుందా? అసలు వీటితో బజ్జీలు వేసుకొని తింటే ఎంత చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ మిరపకాయలతో ఒక్కసారి బజ్జీలు వేసుకొని తింటే ఇంకా మర్చిపోరు. ఒకసారి బజ్జీలు వేసి మీకు వీడియో కూడా పెట్టి ట్రై చేస్తాను, కానీ టేస్ట్ అయితే చూపించలేను. చూడండి ఫ్రెండ్స్, ఎంత గుబురుగా ఉందో. ఆ చెట్లు అయితే నా ఎత్తు పెరిగాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇవైతే గోరు చిక్కులు ఫ్రెండ్స్. వీళ్ళు చేలల్లో మధ్యలో అయితే కొన్ని కూరగాయలు తినడానికి ఉపయోగపడతాయి అని చెప్పి మాత్రం వేసుకున్నారు. కూరగాయలు కొనాలంటే చాలా రేట్ అవుతుంది కదా, అందుకని తినడానికి కొన్ని వేసుకున్నారు. నేనైతే ఒక బెండకాయ కాసింది, మన చేనే కదా, అందుకని చాలా నేతగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే బెండకాయ. నేను తింటున్నాను ఫ్రెండ్స్, బెండకాయ బాగుంది. మామూలుగా బెండకాయ తిను, ఇలా అయితే తినాలనిపిస్తుంది నాకు. హాయ్, నాకు నువ్వేనని తెలుసులే. మా ఆయన చూడండి ఫ్రెండ్స్, ఎలా అరుస్తున్నాడో, పందిలాగా అరుస్తున్నాడు అటు సైడ్ ఉండి, నేను భయపడతట్టు. హాయ్, చాలా ఎత్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టు అయితే. బెండకాయ చాలా నేతగా ఉంది ఫ్రెండ్స్, తింటుంటే బాగుంది. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇంకోటి కూడా కోసుకుంటా. అట్రా, ఇక్కడ మాత్రం చేను బాగా కాసింది ఫ్రెండ్స్. చెట్టు నిండా మిరపకాయలు మంచిగా ఉన్నాయి. పాపం అటు సైడ్ మాత్రం చాలా చిన్నగా అయిపోయినాయి. అంటే ఒక సైడ్ పంట పండుతుంది, ఒక సైడ్ పంట పండదు. కానీ నాకు వీళ్ళు నచ్చలేదు. ఇదంటే పంట పండినా పండపోయినా ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం పంటలు పండుతాయని ఆశ పెట్టుకొని మా వాళ్ళు ఇదే పొలాన్ని నమ్ముకొని ఉన్నారు కదా, దానికి నిజంగా వాళ్ళని చాలా మెచ్చుకోవచ్చు. ఇవి అన్నీ మనయే, కాకపోతే అవి పండలేదు, ఇవి పండాయి అంతే. ఆహా, ఇక్కడ దాకా ఇదంతా, ఇటు అటు మొత్తం మంది. ఆ పక్కన మా బాబాయ్ వాళ్ళది. ఇంకా దూరం అవతలకి, ఇంకా చాలా అవతలకి మందే. ఇంకా అవతలకి చెట్లు కనిపిస్తున్నాయా, తేడా చెట్లు. అది చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే. ఇదండి మా అన్నయ్య వాళ్ళ పొలం. చూడండి, అటు సైడ్ ఏమో బాగా ఎత్తుగా ఉంది, ఇటు సైడ్ ఏమో తగ్గుగా ఉంది. అంటే ఇటు సైడ్ సరిగ్గా పండలేదు, అటు సైడ్ ఏమో బాగా పండింది. అటు సైడ్ ఏమో చెట్లు నాయంత ఎత్తు వచ్చాయి. పచ్చిమిరకాయ కారం లేవని చెప్పేసి ఇలా తిన్నాం అనుకో, గొప్ప గుయ్యమంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీన్ని సంచలాకు అంటారు ఫ్రెండ్స్. దీని అయితే పప్పు వేసుకొని తింటే పప్పు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులో వేసుకొని అయితే తినచ్చు, చాలా బాగుంటుంది తినడానికి. పప్పులో సేమ్ తోటకూర పప్పు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు చూడండి, ఇదంతా అదే ఆకులు తెచ్చుకొని మా మమ్మీ వాళ్ళు అప్పుడప్పుడు ఆ పప్పులో వేసుకుంటారు. దీన్నేమో బొడ్డుబాయలాకు అంటారు. సేమ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్. చిన్న ఆకులు ఇలా వేసుకొని, ఇలాంటి ఆకులన్నీ వేసుకొని ఇవి కూడా పప్పు వేసుకొని తింటారు. ఇవన్నీ మనము గడ్డిలో ఆటోమేటిక్గా పెరుగుతాయి ఫ్రెండ్స్, వీటిని సపరేట్గా మనం అయితే వేయక్కర్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. బాయ్. ఈ ఫుల్ వీడియో సెకండ్ పార్ట్ తీస్తాము, చూసేయండి. మా అన్నయ్య వాళ్ళు ఇంకో చీర ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మా కొత్తిమీర. వావ్ మా ఇదిగో. ఫ్రెండ్స్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే మా పుదీనా. కొత్తిమీర వేస్తారు, అది పుదీనా కాదు, ఇది కొత్తిమీర వేస్తారు అనుకోలేదు. బట్ కొత్తిమీర కూడా వేస్తారు. నాకు చాలా నచ్చింది ఏంటంటే, ఎందుకంటే ఈ కొత్తిమీర ఇంత చేలల్లో ఇంత దూరం, ఎందుకంటే ఇక్కడ నుంచి మా చీర దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు, ఇంత దూరం నడుచుకొని వచ్చి ఈ కొత్తిమీర కొయ్యమాకమ్మ ఉంచు. మామ ఎందుకు వేశారు అడుగుదాం, అన్నయ్యని అడుగుదాం. అన్నయ్య కొత్తిమీర వేశారేంటి? అవునా, మరి కోసుకోవరా? ఇంట్లో ఉందా కొత్తిమీర? ఉందా ఇంట్లో? తెలియదు, లేదు మా. కాదులే, ఇంకా పెరిగితే ఉంచు మా, ఇంకా పెరిగిద్దే ఉంచు. కొంచెం తీసుకుంటా. కొంచెం తీసుకుంటావా? కోసుకో. పైది తీసుకుంటా. సరే కొంచెం తీసుకో. మా వదిన ఎంతో ముచ్చట పడేసింది కదా, అందుకని తెంపడం నాకు ఇష్టం లేదు. ఆయన మా అమ్మాయి కొంచెం కోసుకుంటుంది, కానీ చాలా ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడ ఉంది, కోసుకో ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇదంతా కొత్తిమీర ఫ్రెండ్స్. బావు, ఇదంతా కొత్తిమీర ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఇంకా కొంచెమే ఉంది కదా, ఎందుకు వేయాలి అనుకున్నాను, కానీ తినచ్చు. కానీ చాలా ఉంది ఫ్రెండ్స్ కొత్తిమీర, సూపర్ ఉంది. కడుకోవచ్చు అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.